శుభమస్తు. నమస్తే. నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. మనం భారతీయులం కనుక నుదుటిన బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల పెద్ద చిన్న పేద ఏది లేకుండా, ధనవంతుడు బీదవాడుని విభజన లేకుండా అందరూ నుదుటిన బొట్టు ధరించాలి. నుదుటిన బొట్టు ధరించాలి. ప్రతి హిందువు నుదుటిన బొట్టు ధరించాలి. ఇది మొదటి ధర్మం. రెండవ ధర్మం దీపాన్ని వెలిగించాలి. దీపం ప్రాణానికి ప్రతీక. దీపం రోజు వెలిగించాలి. అయితే ఈనాటి కాలంలో పెరిగిన స్వేచ్ఛ కారణంగా దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా పలువురు టీవీ పండితులు టీవీగా కొత్త విషయాలు చెబుతున్నారు. 360 దీపాలను ఒకేసారి వెలిగించవచ్చండి. 360 వత్తులు కట్టేసి దీపం వెలిగిస్తే రోజు దీపం వెలిగించే పుణ్యం లభిస్తుంది. ఎక్కడండి? ఏ పుస్తకంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది? నోటికి వచ్చినట్లుగా చెప్పేయడమేనా? అలా వెలిగిస్తే అది దీపారాధన కాదు. అది తాంత్రికం, అది ప్రమాదకరం, అది భయానకం, అది ఉద్వేగపూరితం, అది స్వార్థకరం అవుతుంది. 360 దీపాలను విడివిడిగా వెలిగించాలి. అలాగే 30 వత్తుల కట్ట, 360 వత్తుల కట్ట, 1,00,000 వత్తుల కట్ట, 1,00,000 వత్తుల కట్ట. ఒక్క దీపం వెలిగిస్తే 1,00,000 వత్తులు వెలిగించిన పుణ్యబలమా? అలా ఏ శాస్త్రంలోనూ ఏ ధర్మంలోనూ కూడా చెప్పబడలేదు. అది అబద్ధం. ఆత్మీయులారా, అబద్ధపు ప్రచారాలు నమ్మకండి. ఒక దీపం వెలిగించండి చాలు. ఒక దీపానికి చుట్టూరా వచ్చేటటువంటి కిరణాలు అవి కోటానుకోట్ల కిరణాలు. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపకాంతులు కోటానుకోట్లుగా అసంఖ్యాకంగా ఉంటాయి కనుక ఒక దీపం వెలిగిస్తే 1,00,000 దీపకాంతుల పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇది ప్రమాణం. అంతేకాని రోజు దీపం వెలిగించాలి అంటే మాకు కుదరడం లేదండి. ఉద్యోగాలు, ఉదయం వెళ్ళి రాత్రి వస్తాం, సాయంత్రం వెళ్ళి అర్ధరాత్రి వస్తాం, షిఫ్ట్ సిస్టమ్, ఇలా రకరకాల కారణాలతో చేసే పని వాయిదా వేస్తూ తోచినట్టుగా ప్రవర్తిస్తూ చెప్పారుగా దీపం వెలిగించాలి, 360 వత్తులని ఒకే రోజు వడ్డించేస్తే అది తప్పండి. ఒక్కటి వెలుగుతుంది, వెలిగేది దీపం. అలా కాదు, అలా చేయకూడదు. సంవత్సరం అంతా మనం భోంచేసే తిండి అంతా ఒకే రోజు భోంచేస్తున్నామా? కుంభం రాజుగా పోసుకొని తింటున్నామా? లేదుగా. ఉదయం రాత్రి వేరువేరుగా తింటున్నాం. ఏదో అవసరం ఉంటే ఏదో ఒక రోజున బ్రంచ్ అన్న పేరిట టిఫిను లంచ్ కలిపేసి చేసేస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు చేయంగా. ఆకలి, అమ్మో ఆలస్యం అయిపోతే ఇంకేమైనా ఉందా? వెయ్యాలి, కుంభం మెయ్యాలి. ఇది ఎలాగో దీపారాధన కూడా అలాగే. ప్రపంచానికి మన దేశం అందించిన సగర్వంగా ఉన్న సంప్రదాయాలు. ఒకటి దీపం, 2 బొట్టు. దీపం పెట్టుకుంటాం, వెలిగించుకుంటాం, ఆరాధన చేస్తాం. ఇంట్లో దీపం పెట్టేది ఎవరు? కోడలు, ఇల్లాలు, కూతురు, చెల్లెలు, అక్క, స్త్రీ శక్తి. దీపం పెట్టేవాళ్ళు ఇంట్లో లేరు. మరి మీరు పెట్టండి. ఇంట్లో ఎవరో ఒకరు దీపం పెట్టాలి. దీపం శక్తి ప్రతీక కాబట్టి ఇల్లాలు, మహిళలు వారు వెలిగించాలి, మనం నమస్కరించాలి. ఇది దీపారాధన. ఇదే దీపారాధన. ప్రమాణపూర్వకంగా 360 వత్తులు ఒకే దీపంలో వెలిగించడం మానేద్దాం. 360 వత్తులను విడివిడిగా ఉంచి వెలిగిద్దాం. ఇష్టమైతే ఇలా చేద్దాం. శాస్త్రం సత్యం తెలుసుకుందాం, దీపాలు వెలిగిద్దాం. నమస్తే. నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం.